ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన కూడా ముందుగా చదువుకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. అలాగే ఆయన ఎన్నో కిలోమీటర్లకి ప్రాథమిక పాఠశాలలు 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజు, అలాగే మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ లాంటి ఎన్నో చేశారు ఆయన. అలాగే మహిళల కోసం మరి ఒక డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి దేశ ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాగే గ్రామాలు కూడా సర్వోన్నతముగా అభివృద్ధి చెందాలని ఆనాడు జన్మభూమి అయితే మీరు అయితేనేమి, లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేమి, లేకపోతే ఈ వన సంరక్షణ అయితేనేమి, అలాగే ఈ యొక్క చెరువుల్లో నీటి సంఘాలు అయితేనేమి, అలాగే చెరువుల పూడికి తీతలు అయితేనేమి, మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అందులో ఆయన రాష్ట్రాన్ని ముందుగా నడిపాడు. ఆయన ఆ తర్వాత మన రాష్ట్రం విడిపోయింది. 17 లక్షల కోట్ల రూపాయలు, 17,000 కోట్ల రూపాయలతో, 17 లక్షల కోట్ల రూపాయలతో మనం ఆనాడు బట్టగట్టి మున్నుముట్ట సర్దుకుని మన రాష్ట్రం ఏర్పడింది. మరి ఆ తర్వాత ఆయన ఆ యొక్క 17,000 కోట్లు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క లోటు బడ్జెట్ను కూడా పూడ్చి మరి ప్రతి ఒక్కడి తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రం తెలంగాణ కానివ్వండి, అంటే ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా ఆయన బ్రహ్మాండంగా వాళ్ళకి దీటుగా వాళ్ళని మించేలా ఆయన తరతర ఆదాయం తీసుకెళ్ళడం జరిగింది మన రాష్ట్రాన్ని. సరే, మన దౌర్భాగ్యం మరి మన ఒక ఛాన్స్ ఏంటి? కోడికత్తి, లేకపోతే బాబాయ్ గొడ్డలి, లేకపోతే మన గులక రాయి. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈ 1,600 కోట్ల రూపాయలతో మీ తరాన్ని మరి రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూస్తున్నా హోర్డింగ్లు పెట్టాడు. సిద్ధం సిద్ధం, మీ అమ్మని చెల్లిని ఇంటి నుంచి గెంటేశావు, అలాగే మీ బాబాయిని చంపిన నిందితుడిని కాపాడుతూ మీ చెల్లికి ద్రోహం చేశావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ప్రగల్భాలు పలికి మన యువతరాన్ని అని కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయి మరి యువతను గంజాయికి, డ్రగ్గులకి అలవాటు చేసి వాడిని మోసం చేసిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని వాళ్ళని మోసం చేశావు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఒక రాజధాని రాష్ట్రం 3 రాజధానుల పేరుతో ఈ యొక్క అమరావతి రైతుల త్యాగాలను అవహేళన చేస్తున్న ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటే మరి వాళ్ళ చెప్పిన వాళ్ళను నిందితుల్ని కాపాడుతూ, అలాగే ఒక కుటుంబం ట్రైన్ కింద పడి చనిపోతే మరి వాళ్ళ కుటుంబానికి తిరిగి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమా? అలాగే ఒక పిల్లవాడు తన అక్కని వేధిస్తున్నాడు అని అడిగినందుకు అతని మీద పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన వాళ్ళు కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? లేకపోతే పోలవరాన్ని గోదావరిలో కలిపేసి మరి అతని ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క రైతు వ్యవస్థను నిర్వీర్యం చేసేసి మన రైతులు ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఆ రైతులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఏవైతే ఈ ధరలు ఉన్నాయో ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి. ఇవాళ మన విద్యుత్ ధరలు 7 సార్లు పెంచాడు, ఇప్పటికి ఆర్టీసీ ధరలు 5 సార్లు పెంచాడు. పెట్రోల్ ధరలు అయితేనేమి, రేట్ అయితేనేమి, లేకపోతే డీజిల్ రేట్లు అయితేనేమి, అలాగే ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఆస్తి పన్ను, అలాగే చెత్త మీద కూడా పన్ను పెంచేశావు. వాటిలన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా? మాయల మోసాలకి సిద్ధమా? అక్రమాలు, అన్యాయాలకి సిద్ధమా? ఇక ముందు 100 ఏళ్ల ప్రజలకి దొరకకుండా ఇసుక పాత్రలు తవ్వేశాడు. మరి ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో, జే బ్రాండ్ పేరుతో ఈ మద్యాన్ని ఏరులో పారిస్తున్నాడు, లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే చీప్ లిక్కర్ ని తాగి ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ తాలిబట్లను తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ విశాఖపట్నం ఉంది, ఇది మనం చూస్తాం. రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ఏదైతే సారాసారుడు జగన్ సారాసారుడు అన్నమాట, అంటే ప్రభుత్వ దుకాణాలన్నీ
ఏదైతే సారా దుకాణాలు ఉన్నాయో, కొట్లు ఉన్నాయో వాటిని ప్రభుత్వ దుకాణాలుగా మార్చేసి మరి 10 రూపాయలు మద్యాన్ని 10 రేటుకు అమ్ముతూ మీ దగ్గర ఉన్న మీ ప్రాణాలతో చలగాటలాడుతున్నాడు, మీ దగ్గర డబ్బును కూడా దొబ్బేస్తున్నాడు. ఇది అతను చేసే పాలన. ఇక్కడ చూసుకుంటే కొండ గుట్ట రాయి మట్టి పాషాణం నుండి చెరువులు గడ్డలు అలాగే ఈ కాలువల వరకు కాదేది అమ్మకానికి అనర్హం. అలాగే ఫారెస్ట్ భూములు అటు ముచ్చర్లు అయితేనేమి, బాకుల పాలెం అయితేనేమి, లేకపోతే ఈ కుసలవాడ మొదలైనవి ల్యాండ్ రిఫార్మ్ భూములు అయితే ఇవ్వాల్సిన భూములు అయితేనేమి, ప్రభుత్వ భూములు అయితేనేమి, పొరంబొక్కు భూములు అయితేనేమి, అలాగే సిఆర్సెట్ భూములు, ఎండోమెంట్ భూములు, అసైన్ భూములు తోకాగా కబ్జా. ఇది వీళ్ళు ప్రభుత్వం చేసేది. అలాగే ఎల్జీ పాలిమర్స్ అక్రమంగా 200 ఎకరాల యుఎల్సీ భూములు కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ఈ జగన్ ఇక్కడ. అలాగే రిషికొండ, అలాగే మన ఈ యొక్క బే పార్క్ కబ్జా చేశారు. అలాగే విశాఖ నడిబొడ్డులో ఉన్న సిపిసిఎన్సి ఏదైతే భూములు భారీ కబ్జా తప్పుడు పత్రాలతో 100 కోట్లు ప్రభుత్వానికి ఎసరు పెట్టాడు ఈ ఎంఈబి మూర్తి. ఇప్పుడు ఎంఈబి సత్యనారాయణ. అలాగే దశపల్ల సుమారు 25 ఎకరాల అత్యంత ఖరీదమైన భూములు తప్పుడు పత్రాలతో న్యాయస్థానం మోసం చేసి కోట్ల రూపాయలు కొట్టారు ఈ జగన్ అండ్ కో. జగన్ అండ్ కో అంటే అర్థమైందిగా మీకు ఎవరో? బొత్స ఈ యొక్క ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ జగన్. దుష్ట తత్తుష్టయం వీళ్ళు నలుగురు కలిసి జగన్ అండ్ కో. దాంతో విశాఖ నగరంలో మహిళల కోసం మరి 38,000 కోట్ల రూపాయలు విలువ చేసే 62,000 ఇల్లు పట్టాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు, పంచిపెట్టారు. మరి ఈ ప్రభుత్వం ఇవాళ సుమారుగా 40,000 కోట్ల రూపాయల భూమిని దోచుకుంది. అలాగే ప్రభుత్వ ఆస్తులను తాకని పెట్టిన ఘనత జగన్ రెడ్డిదే. 25,000 కోట్ల రూపాయలకు విశాఖపట్నం తాకట్టు పెట్టాడు. ఇలా చూసుకుంటూ పోతే అలాగే మన పార్లమెంట్ మెంబర్లందరినీ గెలిపించమన్నాడు, గెలిపించాము. మరి గెలిపిస్తే చేసింది ఏమిటి? ఏమీ లేదు. అక్కడేమో స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తేవడంలో విఫలం అయ్యారు. ప్రత్యేక హోదా లేదు. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోయారు. ఇవాళ బయట అప్పు తీసుకొస్తే కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి మన రాష్ట్రంలో. అలాగే ఇవాళ చేసిన అప్పు సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు. మరి ఖర్చు పెట్టేదేమో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 6.5-7 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? అదంతా మీరు ఆలోచించాలి. మీ అందరి మీద కూడా ఒక్కొక్కరి మీద సుమారుగా 3 నుంచి 4 లక్షల రూపాయల భారం ఉంది అప్పు. అలాగే కొత్త జియో పాస్ చేశాడు మన 303 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. జాగ్రత్త తస్మాత్. చిన్న రైతులు మీరందరూ కూడా, కారు రైతులందరూ కూడా, అతని ఉద్దేశం ఏంటంటే ఈ పాస్ బుక్ల మీద మన ఆంధ్ర రాష్ట్ర ముద్ర కాకుండా తన ముద్ర ఎలా ఉంటుందో తన ముద్ర తెలుసుగా. లక్షల కోట్ల పక్షకుడు, అవినీత పక్షపాత రూపకుడు, అవినీత అర్పకుడు, అలాగే కుంభకోణాల కీచకుడు, ముఖ్య మంత్రి కాదు, ముఖ్య కంత్రి, మహా మూర్ఖుడు, అలాగే మూతి ముద్రష్టకుడు, అలాగే జగమెరిగిన నాయకుడు, దేశానికి పట్టిన దరిద్రం, అలాగే రాష్ట్రానికి రామణ పాలకుడు, జనధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. ఆ బొమ్మేసుకుంటాడట. ఆ బొమ్మేసుకుని మేమన్నీ పాస్బుక్ తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ తర్వాత దాని మీద అప్పులు చేస్తాడు. సారా విషయంలో కూడా అంతే. తర్వాత మీ భూమి మీది కాదు, మీ ఆస్తి మీది కాదు. రేపు మీరు మీ ఆస్తుల మీద అప్పు చేయాలన్నా మీరు చూస్తే ఆల్రెడీ అప్పు ఉంటుంది మీ ఆస్తి మీద, మీ భూమి మీద. ఇది అతని భవిష్యత్ కార్యాచరణ. మీరందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే చాలా మోసం జరుగుతుంది. వాళ్ళు చూస్తున్నాం విశాఖ అన్నది చుట్టూ ఎన్ని పర్వతాలు. హాయిగా నిన్న కూడా విజయనగరం వెళ్ళొచ్చాను. అక్కడ మరి వీళ్ళు చేసిన అరాచకాలు ఒకటి కాదు, మొత్తం కొండలన్నీ కూడా నేలమట్టం చేశారు. ఈ మెగ్నీషియం మైనింగ్ ఏంటి అలా చూసుకుంటే మొత్తం రాష్ట్రాన్ని కొండలు వదిలేయండి, మొత్తం రాష్ట్రాన్ని నేలమట్టం కాదు.
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని గుంతల్లో తోసేశాడు ఈ జగన్. సో మనం 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లాడు ఈ జగన్ పరిపాలనకు. మరి చరమగీతం పాడుతూ సమరసింహ శంకరామాన్ని మనం పూరించాలి. అలాగే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఓటైన ఆయుధంతో అతనికి అతని పార్టీకి బుద్ధి చెప్పాలి, నామరూపాలు లేకుండా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న అభ్యర్థి ఇక్కడ నార్త్ నుంచి కల్లప్ప రాజు అంట. అతని సంగతి అందరికీ తెలిసిందే. అతను అంత రౌడీజము, భూ కబ్జా, వసూళ్లు ఎలా చేస్తాడు అతని గురించి తెలుసు. కాబట్టి మీకు ఒక్కటే మీరు ఆలోచించవలసింది, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, మీకు సంక్షేమం కావాలా, లేకపోతే విధ్వంసం కావాలా, మీకు ఒక సమర్థమైన పాలన కావాలా, ఒక చీకటి రాజ్యం కావాలా, ఒక రాక్షసుడు రాజ్యం కావాలా, లేకపోతే మీకు ఒక స్వర్ణ యుగం కావాలా, లేకపోతే ఒక చీకటి రాజ్యం రాజయుగం కావాలా అని తేల్చుకోవాల్సింది మీరు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎన్నెన్నో చాలా రాజకీయాలను చెప్పుకుంటూ పోతే సమయపాపం పాటించాల్సి ఉంది. ఇంకా అటు ఎస్కోట్ దాకా వెళ్లాల్సి ఉంది నేను. అలాగే నాకు తెలుసు, ఆల్రెడీ కనిపిస్తుంది ఒక్కొక్కళ్ళ ఒక ఆ చైతన్యం ఏదైతే 82లో ఇప్పుడు 83లో పార్టీ పెట్టారో ఆనాడు ఒకటే మీకు చెప్పేది, ఇవాళ ఆ ఒక రాక్షసుడిని విధ్వంసం చేయడానికి మొత్తం అందరూ ఒక కూటమిగా ఈనాడు కలిశాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిపుర ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. అర్జునుడికి అంబుల పొదిలో బాణాలు అయిపోయిన అప్పుడల్లా మళ్లీ బాణాలు ప్రత్యక్షమవుతాయి. అలాగే ఆనాటి ఏదైతే రామారావు గారు మన నరాల్లో ప్రవహిస్తుంది పసుపచ్చ రక్తం, అవతల వాళ్ళ ఎరుపు రక్తం కళ్ళ చూడాలి. ఎవడో మీకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, ఎవరికి మీరు ఎదురెళ్ళినా వాడికే రిస్క్. అది మీరు ఇప్పుడు నిరూపించాలి. మళ్ళీ మన రాష్ట్రానికి పూర్వ వైభవం పునరావృతం చేయాలి. మళ్ళీ మీ అందరి పేర్లు కూడా భారత చరిత్ర ఇతిహాస పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడినట్ల చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలి మీరు ఒకళ్ళు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఈనాడు చాలా మీ ఉనికి, అలాగే మీ భవిత, రాష్ట్ర భవిత, మన భావి తరాల భవితంతో కూడా ఈ ఎన్నికల రణరంగం మీదే ఆధారపడింది. నా కార్యాతుర నా సుఖం నా నిద్ర. కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ. నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఆ ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా చూసుకుని ఏదైతే అకుట దీక్ష ఆయన ఆనాడు అంటే ఎటువంటి ఎదురైన పరిస్థితులు కూడా ఎటువంటి వాటికి తల వంచక ముందుకు సాగిన ధీరోదాత్తుడు ఆయన. అలాగే మన అభివృద్ధి ఉనికిని ఎలాగైతే ఆనాడు నేను చెప్పాను, మన గౌతమ బుద్ధ శాతకర్ని నిలిపాడో, దాన్ని కాపాడాడో, దాని తర్వాత దాన్ని మొత్తం అందరికీ తెలిసేలా చేశాడు. అలాగే మనంతా కూడా ఈనాడు ఇలాగే ఉరుకులెత్తుతున్న ఉత్సాహంతో ఈ ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగం పరుచుకుని మరి మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య సంరక్షణ కోసం సరైన ప్రతినిధుల్ని ఎన్నుకుని స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. ఆ ఓటును మీరు రేటు కట్టి వెలగట్టి మీ యొక్క స్వార్థాలకో లేకపోతే మీ యొక్క స్వలాభాలకో వినియోగించుకున్నారంటే అది మీ ఓటుని మీరు అగౌరవపరిచినట్టు అవుతుంది. అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని, మీ యొక్క ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ మన ఉత్తరాంధ్ర ఎన్నో విప్లవాలకి పురుటు గడ్డ. ఉత్తరాంధ్ర ఒకప్పుడు శాంతికి కేతనమైన ఈ యొక్క ఉత్తరాంధ్రలో
ఎన్నో చిచ్చులు పెడుతున్న రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అందరూ ఒక కలిసికట్టుగా ఉంటే దాన్ని ఎదిరించే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. కాబట్టి మీరంతా కూడా ఇదే ఉత్సాహంతో ఈ ఏదైతే మెగా ఈ యొక్క మేనిఫెస్టో మేము ముందుకు వచ్చామో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్న 25 సంవత్సరాలు మన రాష్ట్రం వెనక్కిపోయింది. ఇవాళ మళ్ళీ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే విజన్ 220 దాని ముందుకు వచ్చారు. విజన్ ప్రపంచాల దేశానికి విజన్ కి ఒక ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు విజన్ 2047తో మీ ముందుకు వచ్చారు. ఈ మేనిఫెస్టోలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో పొందుపరిచారు. మహిళల నుంచి డ్వాక్రా మహిళలకి అయితేనేమి 3 లక్షల నుంచి 10 లక్షల దాకా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అయితేనేమి, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు అయితేనేమి ఉచితంగా సంవత్సరానికి, మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయడం అయితేనేమి, ప్రతి చదువుకునే బిడ్డకు కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం అయితేనేమి, అయితే ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇవ్వడం అయితేనేమి, అలాగే యువతలు ఉన్నారు వాళ్ళందరికీ మొత్తం 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని, అలాగే ఉద్యోగ ప్రతి 3,000 రూపాయలు ఇవ్వడం, అలాగే మన రైతన్నలు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు పింఛన్ను. ముఖ్యంగా ఆనాడు ఎన్టీ రామారావు మొట్టమొదటిసారి మొదలు పెట్టారు పింఛను, వృద్ధాప్య పింఛను 30 రూపాయలు అప్పుడు. మరి ఈనాడు ఆ అవ్వ తాతల నోటి కాడ బువ్వను కూడా లాగేసుకున్నాడు ఈ జగన్. 2 లక్షల అవ్వ తాతల ఈ యొక్క పెన్షన్ ని రద్దు చేశాడు. ఆ వృద్ధాప్య పెన్షన్ ని 4,000 చేస్తామని, అలాగే ఈ వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, ఇలాంటివి ఇంకెన్నెన్నో మేనిఫెస్టోతో అందరి సంరక్షణ కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం. ఎస్టీల మీద దాడులు చూసాం మనం ఎన్ని జరిగాయో. ఇక్కడ వైజాగ్ లో మరి కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ అనే డాక్టర్ని మానసిక క్షోభ పెట్టి అతని బలవన్ మరణానికి కారణం కూడా అయ్యాడు ఈ జగన్.